బ్రేక్ న్యూస్. కేవలం 1000 రూపాయల కోసం ఒక నిండు ప్రాణం బలైపోయింది. కన్సల్టెన్సీ యజమానిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ మధురనగర్లో చోటు చేసుకుంది. కన్సల్టెన్సీ ఫీజుగా కట్టిన డబ్బుల కోసం జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉద్యోగం కోసం కన్సల్టెన్సీ యజమాని శశికిరణ్ రెడ్డికి 2500 రూపాయలు చెల్లించాడు యువకుడు ప్రభు. ఆ తర్వాత శశికిరణ్ రెడ్డి అతనికి బంజారాహిల్స్ లోని ఒక హోటల్లో ఉద్యోగం ఇప్పించారు. అయితే 2 రోజుల పని చేశాక ఆ ఉద్యోగం నచ్చక ప్రభు మానేశాడు. తాను కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరక శశికిరణ్ రెడ్డి ఇప్పటికే 1500 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన 1000 రూపాయల కోసం నిన్న ఆఫీస్కు వెళ్లిన ప్రభు శశికిరణ్ తో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన ప్రభు తన వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో శశికిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అడ్డుకోబోయిన రిసెప్షనిస్ట్ సాయి శృతిపై కూడా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మరోవైపు శశికిరణ్ రెడ్డి మరణ వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే శశికిరణ్ భార్య శ్రీమంతం వేడుకలు జరిగాయి. పుట్టబోయే బిడ్డను చూసుకోకముందే తండ్రి మరణించడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రభు నల్గొండ వైపు పారిపోయినట్టుగా గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ హత్యకి సంబంధించి ఆ 1000 రూపాయలే కారణమా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అసలు పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? నిందితుడు ప్రభును పట్టుకోవడానికి 4 టీంలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. ఆయన మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడికి 2 టీంలని పంపించి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే ఈ హత్య 1000 రూపాయల కోసం హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎందుకంటే శశికిరణ్ రెడ్డి కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మధురానగర్లో 2 పేర్లతోనే ఆయన కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఎవరైతే సెక్యూరిటీ జాబ్, మ్యాన్ పవర్కి సంబంధించిన జాబ్స్ పెట్టిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ప్రభు జాబ్ కావాలని చెప్పేసి కూడా 2500 రూపాయలు శశికిరణ్ రెడ్డి దగ్గర కన్సల్టెన్సీ కట్టి బంజారాహిల్స్లో ఒక హోటల్లో 2 రోజుల పాటు ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం నచ్చకపోవడంతో తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చి తన డబ్బులు తనకి ఇవ్వాలని చెప్పిన సందర్భంలో 1500 మాత్రమే శశికిరణ్ రెడ్డి రిటర్న్ ఇచ్చాడు. ఇంకా 1000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి నిన్న మళ్ళీ ఆ కన్సల్టెన్సీ ఆఫీస్కి వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వాలని చెప్పేసి కూడా శశికిరణ్ రెడ్డితో ప్రభు వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇద్దరి మధ్య మాట పెరగడంతో తన దగ్గర ఉన్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా శశికిరణ్ రెడ్డిపై దాడి చేసి అక్కడ నుంచి అడ్డొచ్చినటువంటి రిసెప్షనిస్ట్ సాయి శృతికి సంబంధించి కూడా ఆమెపై కూడా దాడి చేయడంతో ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు. ఆ సందర్భంలోనే శశికిరణ్ రెడ్డి స్పాట్లోనే చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం గాయపడ్డ యువతకి చికిత్స అందిస్తున్నారు. అయితే 1000 రూపాయల కోసం మానవత్వం లేకుండా మరీ క్రూరంగా శశికిరణ్ రెడ్డిని చంపాడని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె శ్రీమంతం చేసిన సందర్భం అంటే కొద్ది రోజుల క్రితమే శ్రీమంతం చేశారు. మరో కొద్ది రోజుల్లోనే భార్య డెలివరీ అవుతుందని చెప్పేసి కూడా ఆయన భార్య కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుని కఠినంగా శిక్షించాలి. కేవలం 1000 రూపాయల కోసం ఆయన మానసిక స్థితి బాగలేకపోవడం, అక్కడ గతంలో కూడా అనేక కేసులు ఉండడం, ఒక మర్డర్ కేసులో కూడా ప్రభు ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయనను పట్టుకొని విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 1000 రూపాయలు తిరిగి ఇవ్వనందుకే హత్య చేశాడా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఈ హత్య కేసులో ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఉద్యోగం కోసం వచ్చాడు కాబట్టి తిరిగి ఆ ఉద్యోగం చేయలేదు, మానేసి వచ్చి తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా శశికిరణ్ రెడ్డితో గొడవ పెట్టుకొని హత్య చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్టు పోలీసులకి సమాచారం ఇచ్చింది. కాబట్టి ఆమె ఇచ్చిన సమాచారంతోనే హత్యకు 1000 రూపాయలే కారణం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు ప్రభు పట్టుబడితే పోలీసులకు మరిన్ని విషయాలు కూడా ఈ హత్యకు సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. శశికిరణ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కన్సల్టెన్సీ నిర్వహిస్తూ అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడెక్కడ సెక్యూరిటీ కావచ్చు, హోటల్స్లో అటెండర్స్ కావచ్చు, వారికి సంబంధించిన చాలామంది ఉద్యోగాలు పెట్టిస్తుంటాడు. ఆ క్రమంలోనే
శశికిరణ్ రెడ్డి దగ్గరికి ప్రభు వచ్చాడు, కానీ ప్రభు కొంచెం సైకో బిహేవియర్ ఉందని చెప్పేసి కూడా నిన్న రిసెప్షనిస్ట్ పోలీసులకి చెప్పింది. కాబట్టి అతనిపై గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయి, ఎందుకు హత్య చేశాడు, ఇంకా ఇతర కారణాలు ఈ హత్యకు సంబంధించి ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు శశికిరణ్ రెడ్డికి సంబంధించి అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆయన పోస్ట్ మార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కడే ఆఫీస్లోకి ప్రవేశించి అత్యంత దారుణంగా కత్తితో హత్య చేశాడు, ముందుగానే ప్లాన్ చేసుకునే కత్తి తీసుకొచ్చాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రభు కోసం అయితే పూర్తిగా గాలిస్తున్నారు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సురేష్.